కడప జిల్లా పులివెందులలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇరు పార్టీలకు పోలీసులు విడివిడిగా సమయాన్ని కేటాయించారు. ఇప్పటికే పులివెందులలో గొడవపై టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో టీడీపీ, వైసీపీ పార్టీల ప్రచారం జరుగుతోంది. ఉదయం వైసీపీకి, సాయంత్రం టీడీపీ ప్రచారానికి పోలీసులు అవకాశం కల్పించారు. కడప జిల్లా పులివెందులలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇరు పార్టీలకు పోలీసులు విడివిడిగా సమయాన్ని కేటాయించారు. ఇప్పటికే పులివెందులలో గొడవపై టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ పార్టీల ప్రచారం జరుగుతోంది. ఉదయం వైసీపీకి, సాయంత్రం టీడీపీ ప్రచారానికి పోలీసులు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి నిర్ణయాలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా ఆయా పార్టీలను సూచించింది. ఇప్పటికే ఈ పులివెందుల ప్రాంతంలో నిన్న జరిగినటువంటి గొడవ సందర్భంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు పరచాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పులివెందుల మండలం నల్లగొండవారిపల్లిలో జరిగినటువంటి గొడవకు సంబంధించి కర్నూలు రేంజ్ డీజీపీ కోయ ప్రవీణ్ స్వయంగా హుటాహుటిన పులివెందులకు వచ్చి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఘర్షణలకు దారితీసినటువంటి పలు అంశాలపై స్థానిక పోలీసు అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారని చెప్పుకోవచ్చు. రెండు ప్రధాన పార్టీల ప్రచార కార్యక్రమాల కోసం విడివిడిగా సమయాలను కేటాయించారు. ఈ మేరకు ఈ నిర్ణయాలను ఖచ్చితంగా పాటించాలని కూడా ఆయా పార్టీల నేతలను డీజీపీ సూచించడం జరిగింది. ఈ నిర్ణయాలను ఖచ్చితంగా పోలీసు అధికారులు, అంటే స్థానికంగా ఉంటున్నటువంటి పోలీసు అధికారులు అమలు చేయాలని కూడా వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పులివెందుల తర్వాత ఇంకో స్థానమైనటువంటి, అంటే ఉప ఎన్నిక జరిగేటువంటి మరో స్థానమైనటువంటి ఒంటిమిట్ట ప్రాంతంలో ఉదయం సమయాల్లో ప్రచారం చేసుకోవడానికి వైసీపీకి అవకాశం కల్పించింది పోలీసు శాఖ. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి పార్టీలు ప్రచారం చేసుకునే విధంగా ఆ పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. అలా కాకుండా ఎవరికి వారు వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రచారాలకు వెళితే అక్కడ ఏవైనా గొడవలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే నిన్న నల్లగొండవారిపల్లిలో జరిగినటువంటి దాడులకు సంబంధించి పోలీసులు పరస్పర నేతలపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. పులివెందుల వైసీపీ నేతలకు సంబంధించి జరిగినటువంటి దాడిలో మొత్తం 25 మందిపై కేసులు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ నేత వేల్పుల రాము ఫిర్యాదుతో 25 మంది టీడీపీ వర్గంపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీటెక్ రవి సోదరుడు, అలాగే ప్రస్తుతము అక్కడ జడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవి సతీమణికి సొంత మర్జిగా ఉంటున్నటువంటి భరత్ రెడ్డిపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా నిన్న జరిగినటువంటి దాడిలో వేల్పుల రాముతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా గాయపడడం జరిగింది. దీపిక. హుసేన్, అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ నేతలు ఏం చెప్తున్నారు? ఓకే, ఈ పులివెందులలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇక్కడికి హుటాహుటిగా రావడం జరిగింది. శాంతి భద్రతలను ఆయన స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. సాయంత్రం వరకు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖకు దిశానిర్దేశం చేశారు. అవసరం వస్తే మరిన్ని బలగాలను పోలీసు పులివెందుల ప్రాంతానికి రప్పించి ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలను శాంతియుతంగా జరిగేటువంటి పరిస్థితికి తీసుకురావాలని, ఎలాంటి గొడవలకు ఆస్కారం ఇవ్వతని కూడా పోలీసులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీర్ఘ. హుసేన్, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడిన వారు ప్రస్తుతము కోలుకుంటున్నారు. అయితే
వేలుపుల రాముకు అంటే వైసీపీకి చెందినటువంటి రామలింగారెడ్డి అలియాస్ వేలుపుల రాముకు తలపైన బలమైన గాయమైంది. అయితే ఆయన పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. ఇంకా మరో గాయపడినటువంటి మరో నేత అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు స్వల్ప గాయాలు తగ్గాయి. అయితే చేతికి ఒక కట్టు మాత్రమే కట్టి ఆయన తిరిగి ఆయన సొంత ప్రాంతమైనటువంటి ప్రొద్దుటూరుకు వెళ్లిపోయారు. రాత్రి ఆయన పరామర్శించడానికి వైసీపీకి చెందినటువంటి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తర్వాత కడప నగర మేయరు సురేష్ బాబు లాంటి నేతలు చాలా మంది ప్రొద్దుటూరుకు వచ్చి రమేష్ యాదవ్ ను పరామర్శించడం జరిగింది. అయితే గాయపడినటువంటి మరికొంతమంది ప్రస్తుత పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది. వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. దీపిక, హుస్సేన్, అయితే ఎంతమంది మీద కేసులు నమోదైంది? ఆ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే ప్రస్తుతము నిన్న జరిగినటువంటి నల్లగొండ వారిపల్లె సంఘటనకు సంబంధించి టోటల్ గా 25 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ కేసులు నమోదు కాగా ఆ కేసులను పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పులివెందుల ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీటెక్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీటెక్ రవి సోదరుడు భరత్